వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి సహకారంతో పెద్దమందడి గిరిజన గురుకుల పాఠశాల అభివృద్ధికి 3 కోట్ల నిధులు మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా మాజీ సర్పంచ్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ నిధులు విద్యార్థుల కోసం ఆధునిక భోజనం, డైనింగ్ హాల్ నిర్మాణానికి, అలాగే టీచింగ్ స్టాఫ్ రూమ్ ఏర్పాటు కోసం వినియోగించనున్నట్లు వారు తెలిపారు. దీని ద్వారా విద్యార్థులకు మెరుగైన భోజన సదుపాయాలు లభించడమే కాకుండా ఉపాధ్యాయులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గోపాల్ నాయక్, ఆంజనేయులు నాయక్, మన్య నాయక్, రామ్సింగ్ నాయక్, అలాగే మాజీ సర్పంచ్ రాధాకృష్ణ పాల్గొన్నారు. చీకరు చెట్టు తాండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సునీల్, మందర తాండా కాంగ్రెస్ నాయకులు కిషన్, తారక రాముడు, మోహన్ పాల్గొని ఎమ్మెల్యే మెగారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మన వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి గారి సహకారంతో, వారి యొక్క ప్రోత్సాహంతో మన పెద్దమందడి మండలం గిరిజన గురుకుల పాఠశాలకు 3 కోట్ల రూపాయలను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా గిరిజన గురుకుల పాఠశాలకు ఎమ్మెల్యే సహకారంతో పాఠశాలకు భోజన వసతి కొరకు విద్యార్థులకు, అదేవిధంగా అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, స్టాఫ్ రూమ్స్కు మొత్తం వాటన్నింటికీ కలిపి 3 కోట్ల రూపాయలను మన ఎమ్మెల్యే గారు మన పెద్దమందడి మండలానికి నిధులను మంజూరు చేయించడం జరిగింది. ఈ నిధులు మంజూరు కృషి చేసినందుకు పెద్దమందడి మండల గిరిజన తాండల తరఫున మేము ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఈ 3 కోట్ల రూపాయలను గిరిజన గురుకుల పాఠశాలకు మంజూరు చేయించినందుకు మేము గిరిజన మా సర్పంచ్ అంజాపల్లి తాండా, అదేవిధంగా బుగ్గపల్లి తాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గోపాల్, ముందరి తాండా కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా సింధూరు తాండా గ్రామ కాంగ్రెస్ నాయకులు సునీల్ గారు, మేమందరం కూడా, అదేవిధంగా రామ్సింగ్ నాయక్ సర్పంచ్, మన్య నాయక్ సర్పంచ్, గిరిజన నాయకులమందరం కూడా ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మా గిరిజన పెద్దమందడి మండల గిరిజన గురుకుల పాఠశాలను 3 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించినందుకు పెద్దమందడి మండలం తరఫున, గిరిజనులు అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్టి నిధులను గిరిజన పాఠశాలకు మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు.